డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఎంతో విలువైనటువంటి బిట్లను మీకు అందించడం జరుగుతుంది. ఎస్సిటి తెలుగు వారికి, ఎస్ఏ తెలుగు, టీజీటీ తెలుగు అందరికీ ఉపయోగపడేటటువంటి బిట్స్ ఇవి. వీడియో అయ్యేంత వరకు చూడండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఎన్నో విలువైనటువంటి బిట్లను, సూచనలు మీకు అందిస్తాము. ఇకపోతే బిట్లోకి వెళ్దాం. ఆరావళి పర్వత శ్రేణిలో ఎత్తైన శిఖరం గురు శిఖర్. శ్రేణి అనేటటువంటి పదానికి అర్థం వరుస. పూల తోటలో గులాబీ, మల్లె వంటి పరిమళాలు వెదజల్లే మొక్కలున్నాయి. పరిమళాలు అంటే సువాసనలు. భూమి లేని వారికి భూమిని ఇప్పించడం కోసం వినోబా భావే ఉద్యమం చేశారు. భూమి పర్యాయపదాలు ధరణి, నేల. ధృతరాష్ట్రునికి 9 కుమారులు. పర్యాయపదాలు. కుమారులు అంటే పుత్రులు, కొడుకులు. కోనసీమ అందాల సీమ. నానార్థ పదాలు గుర్తించండి. సీమ అంటే దేశము, ప్రదేశము. భారతదేశానికి దక్షిణ దిక్కున హిందూ మహాసముద్రం ఉంది. నానార్థం. దిక్కు అంటే దిశాశరణం, చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత గాంధీజీ ఇంగ్లాండు ప్రయాణం కోసం 3 ప్రమాణాలు చేశారు. ఇక్కడ ప్రయాణానికి వికృతి పయనం, చాలా ఇంపార్టెంట్ బిట్. నేను అడవిలో సింగమును చూశాను. ప్రకృతి పదం. సింగమునకు ప్రకృతి సింహము. ఆహాహా, ఏమి ఈ ప్రకృతి సౌందర్యం. సంధినామం గుర్తించండి. ఆహాహా అంటే చాలా ఇంపార్టెంటు. ఆహా ప్లస్ ఆహా ఆమ్రేడిత సంధి. వారికి సమాజాభివృద్ధి కాంక్ష లేదు. సరైన పద విభజన అంటే సంధి పదం విడదీయాలి. సమాజ ప్లస్ అభివృద్ధి, సమాజ అభివృద్ధి. ఈ అండి ఆప్షన్ ఈ, ఫస్ట్ ఈ. తర్వాత మన దేశంలో పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. సమాస పదం, సమాస నామం గుర్తించండి. అంటే పాడియును, పంటయును చాలా చాలా ఇంపార్టెంటు. ద్వంద్వ సమాసం. తర్వాత మా పాఠశాల గ్రంథాలయంలో గొప్ప పుస్తకాలు ఉన్నాయి. సరైన విగ్రహవాక్యం. గొప్పవైన పుస్తకాలు. తర్వాత రాక్షసుల వలన మానవ జాతికి ప్రమాదం. ఏ విభక్తి అంటే వలనం కంటెని బట్టి పంచమి విభక్తి. చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి. ఉపమావాచకం గుర్తించండి. చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి. ఇది ఉపమాలంకారం. ఉపమాలంకారంలో 4 భాగాలు ఉంటాయి. ఉపమేయము, ఉపమానము, ఉపమావాచకము, సమాన ధర్మము. ఇక్కడ ఉపమావాచకం అడిగాడు కాబట్టి వలే, వలే, లాగా ఇవన్నీ కూడా ఉపమావాచకం అన్నమాట. రైట్.